పాకిస్తాన్‌కు మనకు యుద్ధమైనంక చాలా మందికి లోపట దేశభక్తి ఓంబత్తి లెక్కనే రగిలిపోతుంది. అది ఎంత పీక్ లెవెల్ ఉన్నదంటే మైసూర్ పాక్‌ల పాకుందని మైసూరు శ్రీ అని పేరు మార్చేంత దేశభక్తులు మన దేశంలో ఉండుడు నిజంగా మన దేశం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. నేతి బీరకాయల నెయ్యి ఉంటుందా, మైసూరు పాకుల మైసూరు ఉంటుందా, మైసూరు బోండాల మైసూరు ఉంటుందా, కాకినాడ కాజాల కాకినాడ ఉంటుందా, చెప్పురి ఉండదు కదా. కానీ మైసూరు పాకులో మాత్రం పాకిస్తాన్ ఉన్నదట. పాక్ అంటే పాకిస్తానేనట. కాబట్టి ఆ పాక్ అన్న పదమే లేకుండా మైసూరు పాకు మైసూరు శ్రీ అని కొత్త నామకరణం చేసి పురుడు పేరంటం చేసిండు రాజస్థాన్ జైపూర్లుండే త్యోహారు స్వీట్ హౌస్ ఓనరు. అవి ఒక్కదానికే కాదు, ఆయన స్వీట్ షాపులు అమ్మే మోతీపాకు, ఆంపాకు, గోండుపాకు అనే స్వీట్ పేర్లకు కూడా మోతీశ్రీ, ఆమ్శ్రీ, గోండుశ్రీ అని పేరు మార్చి ఇదే నా దేశభక్తి, అందరి ఎక్కదీపం లెక్క దీన్నే ఫాలో కావాలన్నట్టు చెప్పుకొచ్చే పెద్ద మనిషి. ఈ స్వీటు దుకాణపన్న స్ఫూర్తితోటి పాకు, పాకం అన్న పేరున్న ప్రతి పదాన్ని మార్చి శ్రీ అని చేరుస్తే ఈ ఫోటోను 10 మందికి పంపితే వచ్చే 10 నిమిషాలలో నీకు అంతా మంచి అవుతుందని వాట్సాప్లో వచ్చే ఫార్వర్డింగ్ మెసేజ్ లెక్క మంచి అవుతుంది అన్నట్టు అందరికీగా. బెల్లం పాకంకు బెల్లం శ్రీ, చక్కెర పాకంకు చక్కెర శ్రీ, దీపక్ అని పేరున్నోళ్లకు దీపశ్రీ, కరివేపాకు కరివేశ్రీ, తమలపాకుకు తమలశ్రీ, తుపాకీకి తూశ్రీ, చెన్నై షెపాకు స్టేడియంకు చేశ్రీ, పకోడీకి కోడిశ్రీ అని పిలవాలేమో. అట్లనే పాకశాస్త్రం అన్నదాన్ని వంట శాస్త్రం అని మారవాలి. పూరి పాకను పూరిశ్రీ, పశువుల పాకను పసల కొట్టమనాలి అన్నట్టు. కొలను పాక, మండపాక అనే ఊర్లు కూడా ఉన్నాయి కదా, వాటి పేర్లు కూడా మండల శ్రీ అనో, మండపేటనో, కొలను శ్రీ అనో పెట్టుకోవాలన్నట్టు. రాపాక అని కొందరికి ఇంటి పేరు కూడా ఉన్నది, వాళ్ళేమో రాశ్రీ అని కూడా మార్చుకోవాలేమో. ఇక తెలుగులో పక్క అనే పదాన్ని కూడా నిషేధించాలి, పుస్తకాలలో తీసేయాలి. పక్కపక్క నవ్విర్రు అన్నదాన్ని శ్రీశ్రీ నవ్విండని అనాలి. పాకుతూ నడుస్తున్నాడు అంటే శ్రీతూ నడుస్తుండ అనాలి. హైదరాబాద్లో పాకీజా అనే బట్టల షాపులు కూడా ఉన్నాయి, వాళ్ళంతా శ్రీజ అని పేరు మార్చుకొని దేశభక్తిని బయట పెట్టుకోవాలని నెటిజన్లుగా కారెడ్డాల కామెంట్లు చేస్తున్నారు. మూర్ఖత్వం కాకుంటే పాకిస్తాన్ దేశం పుట్టక ముందు నుంచే పాకం అనే పదం 1000 ఏండ్ల కిందనే ఉన్నది. కానీ పాకంలో పాకిస్తాన్ చూస్తున్న వాళ్ళను ఏమనుడో తెలుస్తలేదని చాలా మంది ఆ స్వీట్ షాప్ అయిన తెలివికి జోహార్లు చెప్తుంటే, ఇంకొందరేమో ఆహా ఇది కదా అసలైన దేశభక్తి అని జబ్బదర్చుకుంటున్నారు.